చెప్పండి చెప్పండి. అభిమన్యు తెలంగాణ శ్యామ్ అంటే ఈయన ఉస్మానియా కదా? మీరేనా? నాది కూడా ఉస్మానియానే. మీది ఏ బ్యాచ్? అట్టగారే నా మీద డిబేట్ చేసారు కానీ అన్ని అబద్ధాలు చెప్పినావు కానీ. ఏ అన్న అది ఒకటి చెప్తా శ్యామ్ భాయ్, మనము నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, మాయావతి డిబేట్ కాదు, అది రాజకీయ డిబేట్. వన్ సెకండ్, అది రాజకీయ డిబేట్ గురించి మాట్లాడలేదు. అక్కడ చిలుకూరు రంగరాజన్ స్వామి నాకు అర్థమైంది. నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నా ఫ్రెండ్, నా క్వశ్చన్ నేను నువ్వు చెప్పింది మొత్తం విన్నా నేను. నాకు ఓపిక ఉంది కాబట్టి నువ్వు అర్ధరాత్రి తెలంగాణ శ్యామ్ వీడియో చూసి లేచి మీరు డిబేట్ పెట్టుకున్నారంటే దట్ ఈస్ తెలంగాణ శ్యామ్ కదా? అంత సీన్ లేదా? ఆ ఛానల్లో ఎవరు లెఫ్టిస్ట్ ఐడియాలజీ మాట్లాడినా నేను అట్లనే రెస్పాండ్. రైట్. ఎవరు కూడా రైటిస్టులు ఎవరైనా ఇట్లా చేస్తే నేను ఇట్లనే పెడతా. పెట్టు. కానీ నువ్వు పెద్దోడు అయితే నేను అన్నా అంట, నువ్వు నాకంటే చిన్నోడు అయితే తమ్ముడు అంట. నీ సంస్కారం బూతి మాటల్లో అర్థమైంది. నేను ఒక్క బూతి పదజాలం కూడా వాడినా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇక్కడ ఒక బూతి పద మాట్లాడినా ఎవరిని? నేనెందుకంటాను నిన్ను? నీ దాంట్లో నన్ను అన్నలో నేనేం బాధపడను కానీ నన్ను చాలా మంది అంటారు, నన్ను చాలా కుక్కలు అంటారు. వినండి ఒక్కసారి, వినండి. మీరు ఒకసారి వినాలి. నాకు పర్సనల్ గా తెలంగాణ శ్యామ్ ఏమన్నంటే వచ్చేది ఏం లేదు, కానీ స్పిట్ ఆఫ్ ద మూమెంట్ లా ఒకవేళ అప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇస్తావు అంటే అవతల చూసేటోడు కూడా అదే టెంపర్మెంట్ లో వినాలనేది మీరు కోరుకో. నా ప్రశ్నలకు కౌంటర్ సమాధానం చెప్పాలి బ్రదర్, అంతేగాని బూతులు కాదు కదా. చెప్పినా కదా. మీ అమ్మ నేను ఎడిపించిన? నన్ను మా అమ్మని తిడితే నేను ఊరుకోలే గానీ మా అమ్మ భారత మాత. మనందరి మాత కూడా భారత మాత. మా అమ్మ నాకు భారత మాత, మీ అమ్మ కూడా నాకు భారత మాతే. మీ అమ్మగారు కూడా నాకు భారత మాత. కాబట్టి నేను ఆ సంస్కారం ఉంది నాకు. నువ్వు మాట్లాడింది నువ్వు ఒకసారి పోలీసోడు ఏమో తాగుతుంటే సిఐతో వాగ్వాదం చేస్తే పట్టుకున్నాడు అన్నాడు. 20 ఏళ్ళ చరిత్రలో కథలు బాగా నువ్వు నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి స్మగ్లింగ్ చేసినా అంట బ్రదర్. నేను నువ్వు ట్రంప్ కలిసి వంకను ఉంచుకున్నారని నేను కూడా అంటది. తనొచ్చు, తప్పేమో అనడానికి. నోటికి వస్తే నరం దానికి ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ నువ్వు మాట్లాడి అదే ఎవరో సిఐ పట్టుకున్నాడు, వీడిని డ్రింక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటే లోపలే తెలంగాణ శ్యామ్ ఒక్కనే లోపలేమన్నారు అనేది కోర్టు దగ్గర వీడు నాకు కలిసిండు, వీడు ఎవడు కాదు నాకు తెలంగాణ ఉద్యమంలో వీడు నా ఫ్రెండే అని మొత్తం సొల్లు కావాలి ఎప్పుడు వచ్చినావు నువ్వు. మీరు ఆ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో నాకు తెలంగాణ ఉద్యమంలో మనందరం పనిచేసిన వాళ్ళమే. నువ్వు నాకు తెలియదు, నీకు తెలిసేమో. నన్ను చూసినాడు, నువ్వు నాకు తెలియదు. నువ్వు నా టీమ్ లో పనిచేసినావు. నువ్వు నేను కలిసిన రోజు నీకు అర్థమవుతుంది మిత్రమా. వినండి మిత్రమా, మీరు ఎవరు మనం అందరం విడిపోయి కూడా దగ్గర 10-11 లైఫ్ ఆ పంచాయతీ ఒడిచిపోయిన పంచాయతీ అందరం కలిసి ఉద్యమం కోసం పనిచేసినాం. అదే ఇందిరా పార్క్ అక్కడ చాయ్ తాగినాం, టిఫిన్లు తిన్నాం. ఎవరెక్కడ లేకుంటే ఎరకల బస్తీలకి జనాలను తీసుకొచ్చి మనం పడ్డ కష్టాలు ఉద్యమంలో చిన్న డప్పు కొట్టే తెలంగాణ కాడికి వెళ్ళి కేసీఆర్ గారు దాకా అందరు కష్టపడరు. అవును, ఓకే. ఆడ నువ్వు చేసినావు, నేనే చేసినా, మేమే చేసినావు అనడం తప్పు. ఎవరన్నారు? ఎవరు అనవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ శ్యామ్ అని ఒకరు, తెలంగాణ సాయి అని ఒకరు, తెలంగాణ అభిమన్యు అని ఒకరు, తెలంగాణ ఫలానా అని ఒకరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లా కాదు బ్రదర్, నువ్వు హిందూ ఫలాని రామకృష్ణ హిందూ, ఫలాని శ్రీ నరేందర్ హిందూ అని పెట్టు, అది నీ ఇష్టం. హిందూ అని ఇప్పుడు నువ్వు నీ పేరు నువ్వు పెట్టు, నీకు నచ్చిన నేను ఎవరినైనా నీకు చెప్పాను బ్రదర్, రాజ్యాంగానికి చెప్తా, నీకు చెప్పాల్సిన అవసరం లేదుగా. నేను సెక్యులర్, నేను కూడా అంటున్నా. మీరు సెక్యులర్ కాబట్టి నేను మాట్లాడుతున్నా. అవును, బొట్టు పెట్టుకోవద్దు. మరి బొట్టు నువ్వెవరు పెట్టుకోవద్దు? నా సమ్మక్క సారక్క బొట్టు నేను పెట్టుకుంటా బ్రదర్. కుంకుమ పసుపు నా సమ్మక్క సారక్క. ఒక మాట మిత్రమా, ఏమన్నారు మీరు? నా సమ్మక్క సారక్క బొట్టు పసుపు కుంకుమ. సమ్మక్క సారక్క నీకెళ్తానో నాకు కూడా అంతేనే. అవును, అంతే కదా. వీర రాఘవరెడ్డి, నువ్వు సమర్థించే వీర రాఘవరెడ్డి గారు ఏమన్నాడు తెలుసా?
మిమ్మల్ని తెలంగాణ వాళ్ళని మిమ్మల్ని తెలంగాణ వాళ్ళని దీవించేది కూడా మా వెంకటేశ్వర స్వామి అన్నాడు. ఐ హావ్ ఎవిడెన్స్, నీకు పంపించమంటే పంపిస్తా. పంపిస్తే దాని తగ్గటానికి ఇచ్చేది నేను ఇస్తా, దాంట్లో తగ్గేదేమి ఉండదు. కానీ ఒకటి ఆంధ్రకు ఒక దేవుడు, తెలంగాణకు ఒక దేవుడు చెప్పు వీరరాఘవరెడ్డి అనే ఆడు బయటకు రాలేదు. అదే ఆడు బయటకైతే రాని, ఆడు పోలీసుల సమక్షంలో ఉన్నాడు. ఆడు బయటకు వచ్చినాక నువ్వు నాకు ఫోన్ చేసావు, నెంబర్ కాదు నా దగ్గర ఉంది. వీరరాఘవరెడ్డి నెంబర్ నీకు పంపనా? 2 నెంబర్లు నా దగ్గర, నీకు పంపనా? నేను చెప్తాను. ఆంతోని 5 ఏళ్ల క్రితమే నేను మాట్లాడినప్పుడు వాడు ఆ ఐడియాలజీ నాకు నచ్చకనే, అరే ఇట్లాంటి మిలిటెంట్ థాట్స్ అవసరం లేదురా మనకి, నువ్వు మంచిగా ఏదో పాటలు ఆడుతున్నావు. బ్రదర్, నా పేరు తెలంగాణ శ్యామ్ 33-155/1 రాజీవ్ గాంధీ నగర్, కుత్బులాపూర్, సన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నన్ను కన్నది నా తండ్రి డాక్టర్ పగిడిపల్లి రాజమల్లు, పగిడిపల్లి కలమ్మ. నా సొంతూరు బయ్యారం. నేను ప్రజెంట్ హైదరాబాద్ కుత్బులాపూర్లో ఉంటా. నా వయసు 32 సంవత్సరాలు. నేను చదువుకున్నది ఎక్కడ ఏంది అనేది ఉంటే సికింద్రాబాద్ నుంచి నేను ఎంపీగా పోటీ చేసిన. ఇంత ధైర్యం ఉంది నేను చెప్పడానికి. నీ పేరు, నీ అడ్రస్ నువ్వు చెప్పు. అద్భుతం. ఫస్ట్ నా ఇల్లు అంత అబద్ధాలు చెప్తే ఎట్లింటానని మాటలు నిజాలు చెప్తింటా. నువ్వు అబద్ధాలు చెప్పలేవా? ఏది అబద్ధాలు? అది ఏంటి అబద్ధాలు? నరేంద్ర మోడీ గారికి హస్తం ఉన్నదా? నరేంద్ర మోడీ హస్తం ఉన్నదా? నా ఆరోపణ బ్రదర్, నా అనుమానం. అట్లా చెప్పు, నువ్వు అనుమానం అని చెప్పలే. ఈ శ్యామ్ గాడు అనుమానం అనే చెప్పిన, నువ్వు చెప్పు. ఇగో నా మాటలలో ఏదైనా అనుమానం ఉంటే నాకు అల్ఖైదులతో కూడా సంబంధం అని అల్లుకో, నీకు తప్పేం లేదు. నీకు భారత రాజ్యాంగం నీకెంత ఇచ్చిందో నాకు కూడా అంతే ఇచ్చింది. అంతేగాని ఈ రోజు నాకు బ్రదర్ నా పేరును వాడుకొని పెద్దోని కావాలని చూడకు. మీరు అసలు నా దృష్టిలో పెద్దోళ్ళే కాదు. నేను సీఎం కేసీఆర్నే పట్టించుకోలేదు. మీరెంత? నేను నరేంద్ర మోడీ నేను పట్టించుకోనే. చాలా చిన్నోడు నరేంద్ర మోడీ నా దృష్టిలో. పెట్టుకోరైతే నరేంద్ర మోడీ చాలా చిన్నోడు. మీ బీజేపీలో మల్లిగాడు జాయిన్ అయినప్పుడు 4 కోట్ల మందికి కేసీఆర్ గీతగాడు అన్నప్పుడు 140 కోట్ల మందికి నరేంద్ర మోడీ నేను బీజేపీ కాదు, నేను బీజేపీ కాదు, టీఆర్ఎస్ కాదు, కాదు, సిపిఐ కాదు. గుజరాత్ వాడివా నువ్వు? అంటున్నా హైదరాబాద్ లో, నేను హైదరాబాద్ లో పుట్టిన. ఓకే, హైదరాబాద్ లో పుడితే మరి గుజరాత్ లో సాకేందుకు రాస్తావు? గుజరాత్ వాడు నచ్చిందా నీకు? నువ్వు నాకేం సంబంధం? నాకేం తెలుసు బ్రదర్, నువ్వు గుజరాత్ వాడిని సమర్థిస్తున్నావు కదా. తప్పుగా ఇగో ఇట్లా ప్రొవోక్ చేసి అవతరోడిని ఆడేమన్నా అంటే ఇగో నన్ను అంటున్నాడు అని చెప్పి విక్టింగ్ కార్డ్ లో ప్లే చేయడం బంద్. బ్రదర్ విక్టింగ్ కార్డ్ 100% ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో నాకు ఫోన్ చేసినా నువ్వే చేసినావు నాకు. నువ్వు నాకు చేసిన అబద్ధం ఎట్లా చెప్పుకుంటావు యూట్యూబ్ లో? ఈ శ్యామ్ గడికి 4 సార్లు ఫోన్ చేసిన, వీడు వీడియో పెడతాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. జిందగీలో నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోను. నేను 24/7 నా ఫోన్ ఆన్ లో ఉంటది. నేను నరేంద్ర మోడీ ఫోన్ చేసినా నేను లేపుతా. ఫోన్ చేయమని నరేంద్ర మోడీని. ఆయనకి ఏం పని ఉండదు, మనలాంటి వాళ్ళకి ఫోన్ చేసుకోవచ్చు. నాకు ఫోన్ చేసిన స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడు. పెట్టు బ్రదర్, నువ్వు నాకు ఫోన్ చేసి చూసుకో. నువ్వు చూసుకొని మాట్లాడు. స్టేట్మెంట్ తెలుసు. నేను నీ గురించి మాట్లాడేదాకా ఎవ్వరికి తెలియదు. ఎవరు? నీకు గుజరాత్ లో నేను తెలియకపోవచ్చు. తెలంగాణ ప్రజలందరికీ నేను తెలుసు. 1 కోటి మంది ప్రజలు తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలకు నేను తెలుసు. సరేనే, నువ్వు అడుగు. నేను తెలియందే నా వీడియో చూసినాను. పోటీ చేసినావు కదా ఎంపీకి, ఎన్ని ఓట్లు వచ్చినాయి నీకు? నాకా 10 ఓట్లు వచ్చినాయి. రైట్, నేను కూడా పోటీ చేసిన. నీకు కావాలంటే అఫిడవిట్ కాడికి అన్ని డీటెయిల్స్ పంపిస్తాను. నాది కూడా పంపిస్తాను. జయప్రకాష్ నారాయణ గారు వినండి. నేను జయప్రకాష్ నారాయణ గారు అంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో, మొదటి ఎన్నికల్లో నేను కూడా పోటీ చేసిన. సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ మాట్లాడకుండా జయప్రకాష్ నారాయణ, కోదండరామ్ రెడ్డి
కోదండరామ్ రెడ్డి గురించో జయప్రకాష్ నారాయణ గారి గురించో కాదు. ఆయన ఇష్టం ఉన్నా కూడా ఆయన మీద నిలబడ్డా నేనని చెప్తున్నా. నేను నిలబడొచ్చే, నేను నరేంద్ర మోడీ మీద నిలబడుతున్నా. నెక్స్ట్ నేను నరేంద్ర మోడీ మీద నిలబడుతున్నా. నిలబడి ఎవరు వద్దన్నారు? నువ్వు ఎటకారం చేస్తే దానికి మించిన ఎటకారం నేను చేస్తాను. తాగి దొరికిండు, పోలీసు వాళ్ళకి దొరికితే కోర్టు ముందు రంజర్ల రాజేష్ వీడిద్దరు కలిసి దేవరకొండ చెరువు దగ్గర చేపలు తింటుండ్రు. నువ్వు మాకేమన్నా గ్లాసులు ఏమన్నా చూడబోయి? నేను అదే చెప్తున్నాను. నేను పక్క కాడ కూర్చొని మంది అవుతుంటే నా పక్క పోతే మీరు కూర్చొని మంది అవుతారు. నీకు అట్లా అనిపించింది, నాకు కూడా ఇట్లా అనిపించింది నీకు అంతే, కానీ తాగింది వాస్తవం కాదు. ఇప్పుడు నువ్వు నరేంద్ర మోడీని అనాల్సిన మాటలండి. 100% వాళ్ళు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ పాలకులు పనిచేయనప్పుడు 100% ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ పాలకులు ప్రజాస్వామ్య ప్రక్రియలో నువ్వు మాట్లాడాలి. ఏదన్నా మాట్లాడాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్య మీరు ఎన్ని హామీలు ఇచ్చింది ఇది చేయలేదు, ప్రధానమంత్రి గారు మీరు చెప్పింది ఇది చేయలేదు అన్నారు. కానీ నువ్వు అందరితో ఏకవచనం మాట్లాడితే నీకు కూడా మరి అది ఇస్తాను. 100% మాట్లాడతామే. 100% ఏకవచనం కాదు. అంబేద్కర్ అవమానించేటువంటి బీజేపీ పార్టీకి రెస్పెక్ట్ కూడా ఇయ్యం మేము. అంబేద్కర్ అవమానించే బీజేపీ పార్టీకి రెస్పెక్ట్ కూడా ఇయ్యం. ఏకవచనం అంటే బహువచనంతో మాట్లాడాలా? బీజేపీ తోటి ఏమన్నా సంబంధాలు పెట్టుకో, బీజేపీకి నీకు శత్రుత్వం ఉంటే పెట్టుకో. నరేంద్ర మోడీ అనే ఆయన తోటి నీకేమన్నా సమస్యలు ఉంటే ఆయనతో పెట్టుకో. అన్నావు కదా మా నరేంద్ర మోడీ ఎంతటోడు వీరుడు సూర్యుడు ఊరుకుంటూ వచ్చినావు కదా. 140 కోట్ల భారతీయులకైన ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. దాంట్లో తెలంగాణ ట్యాక్స్ డబ్బుతోనే నరేంద్ర మోడీ జీతం తీసుకుంటాడు, తెలుసుగా నీకు? డెఫినెట్లీ ముఖ్యమంత్రులైనా మంత్రులైనా కార్పొరేటర్లైనా ఎవరైనా సరే మనం కట్టే ట్యాక్సుల నుంచే రాజులు అవుతున్నారు. నాకు బాధ్యత ఉంది, నేను అడుగుతున్నా. నీకు చేతనైతే నువ్వు కూడా అడుగు. నేను కూడా అడుగుతున్నా. నువ్వే ఫోన్ చేసినావు. నువ్వే కదా తెలంగాణ శ్యామ్కు ఫోన్ చేస్తే లేపట్లేడు అన్నావు కదా. నేనెందుకు లేపనరా నాయన? అదే నేను చేసినాను, లేపలేదు. ఆ స్క్రీన్ షాట్ కూడా పబ్లిక్ గా పెడతా ఇప్పుడు. రైట్, పెట్టు కదా. నువ్వు నాకు ఫోన్ చేసినట్టు ప్రూఫ్ చూపిస్తే తెల్లారే నీ నరేంద్ర మోడీ బీజేపీ కండో కప్పుకుంటా నేను. సిద్ధమా? ఎందుకు నాకేం పట్టింది? నీ అసలు నా పార్టీలు ఎందుకు అబ్బా? నువ్వు తప్పుడే కట్టనే ఉద్యమాలు నువ్వు అన్న మాటకు కట్టు. నువ్వు గనక నాకు ఫోన్ చేసినట్టు ఎవిడెన్స్ చూపిస్తే కాల్ రికార్డ్ తీసుకో. ₹1,00,000 బ్రదర్, ₹1,00,000 సరే మనం ఏమంటే టెలిఫోన్ బూత్ ఆఫీస్కి వెళ్ళి కాల్ డేటా కాల్ రికార్డ్స్ ఇద్దాం. నీ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చినట్టు లేపకుండా ఉన్నట్టు ఉంటే కనుక నేను దేనికైనా నా నెంబర్ చెప్పు. నువ్వు పోనీ 2 నెంబర్లు చెప్పు. ఈ నెంబర్ కాకుండా కాదు. నీ సిమ్ కార్డు ఏంటిది? ఎయిర్టెలా, జియోలా, ఏంటిది? ఐడియానా, ఏంటిది? వోడాఫోనా, ఏంటిది? నువ్వు ఫోన్ చేసినోడు నీకు చూపెట్టలేదా నెట్వర్క్? కాదే కాదు చెప్పేది వినండి మీరు. చెప్పు. మీ సిమ్ కార్డు మీరు టెలిఫోన్ ఎయిర్టెల్ నెట్వర్క్ లేదు ఉంది కదా. మీ టెలిఫోన్ యాప్ ఎయిర్టెల్ యాప్ ఉంది కదా. యాప్ ఓపెన్ చేసి లాస్ట్ ఎన్ని నెలలది నీకు కాల్ రికార్డ్స్ కావాలంటే అన్ని నెలలది వస్తుంది. ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పదలుచుకున్నా. నేను నరేంద్ర మోడీ అంత చదువుకోలే. నేను కూడా రాహుల్ గాంధీ అంటూ చదువుకోలేదే, తక్కువ చదువుకున్నా. రాహుల్ గాంధీ అంతా చదువుకోలేదా? చదువుకోలేదే. ఏమో మరి నాకు తెలియదు. అంటే ఈ ఇన్సిడెంట్ చిలుకూరు బాలాజీ టెంపుల్ గారి ఇన్సిడెంట్ తర్వాతనే కదా నువ్వు వీడియో పెట్టింది. 10 రోజులు తీస్తే సరిపోయింది కదా డేటా. ఏంటి మిత్రమా? 10 రోజులు డేటా తీస్తే సరిపోయింది కదా అంటున్నా. తీసి పెట్టు. లంజ కొడుకు అన్నావు కానీ మీ అమ్మ కూడా అమ్మనే కానీ. లేదు మిత్రమా, నేను ఒకవేళ అది స్ప్లిట్ ఆఫ్ ద మూమెంట్ అనంటే మాత్రం, మీ అమ్మగారిని అనంటే మాత్రం ఆ విషయంలో నేను ఖచ్చితంగా తగ్గుతాను. నా అమ్మకు నా తల్లికి నీలాంటి క్షమించే గుణం కూడా ఉంది బ్రదర్. నేను అన్నా నీ తల్లి బ్రదర్, ప్రతి తల్లికి వినండి. ఒకవేళ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నువ్వు మాట్లాడిన మాటకి నేను నువ్వు నిజంగా ధర్మాన్ని ఈ రాముణ్ణి ఆచరించేటప్పుడు అయితే ఆ యూట్యూబ్ వీడియో అట్లనే ఉంచి నువ్వు విను. నువ్వు నిజంగా నువ్వు అన్నది ఒక తల్లికి వీడు తెలంగాణ శ్యామ్ ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టించండి. నేను ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినా నేను కాబట్టి నేను నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా నేను కొట్లాడతా. నువ్వు నిజంగా ఒక తల్లికి ఒక తండ్రికి గురించి మాట్లాడుతున్నారో, మనస్ఫూర్తి గురించి మాట్లాడుతున్నారో నేను కూడా మీకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నా. చెయ్యి బ్రదర్, వద్దని నేను ఎప్పుడు ఆపలేదే. నేను ఆపినా
నేను ఇదే చెప్తున్నా మిత్రమా, నీ సిద్ధాంతం ఉండొచ్చు కానీ ఏకవచనాలతో మాట్లాడితే నరేంద్ర పార్లమెంట్ లో ఒక పనికి మాలినోడు ఒక పనికి మాలినోడు అంబేద్కర్ అవమానించినప్పుడు మాట్లాడతామే అంత పెద్ద చెప్పు అంబేద్కర్ 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 అని అంటారు అన్నాడు. ఎంతవరకు కరెక్ట్ అది? కరెక్టా? కరెక్ట్ అది. దేశంలో ప్రజలందరూ వ్యతిరేకిస్తారు కదా, అట్లా అనడం తప్పంటారు కదా, దాన్ని ఏమంటావు? అంటలేరు. నేను చెప్తా వినండి, మీరు వినండి. మీరు చెప్పడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఉంది కానీ వినడం మీద లేదు. సాంబాయి డిబేట్ చేద్దామా? డెఫినెట్లీ ఇప్పుడు పెడదామా? రైట్. నేను డ్యూటీలో ఉన్న ఆఫీస్ లో ఉన్నా. నేను ప్రైవేట్ బ్రదర్, నేను ప్రైవేట్ ఎంప్లాయీని హైటెక్ సిటీలో చేసుకుంటా. నాకు 25,000 జాబ్ వస్తుంది. ఓకేనా? ఉద్యోగం చేసుకుంటూ ప్రజల కోసం ప్రాణాలకు సైతం తెగించి పేద ప్రజల పక్షాన కొట్లాడేటోడు నేను. గుజరాత్ దగ్గర డబ్బులు తీసుకునేటోడు కాదు. ధర్మం పేరుతోనో కులం పేరుతోనో డబ్బులు అడుగునేటోడు అంతకంటే కాదు. వినండి శ్యామ్, వినండి. నాకు మీ నిబద్ధత మీద ఎటువంటి అనుమానం లేదు. నా నిబద్ధతకు మీలాంటి వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు బ్రదర్. నేను కూడా చేస్తున్నా బ్రదర్. గురించి నువ్వు ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఫలానా జీతగాన్ని నాకు 25,000 వస్తాయని చెప్పుకోకు. నేను గుజరాత్ జీతగాన్ని కాదంటున్నా. నాకు ఓనర్, నేను ఒక MNC కంపెనీలో పనిచేస్తా. కంపెనీకి జీతగాన్ని, నీ మోడీకి కాదు. నేను కూడా ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నా. నాకు కూడా జీతం వస్తుంది. నీకంటే 5 ఎక్కువనే వస్తుంది. అట్లాగే నా వీడియో నేను క్లియర్ గా కనిపిస్తున్నా. వీడియోతో సహా నాకు ధైర్యం ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో నా ఫేస్ తో సహా వీడియో పెట్టినా. నీ ఫేస్ లేకుండా వీడియో నాకు అర్థమైంది. నేను పిరికోన్నో మునగాన్నో నా కథ ఏందో నా కమమిష్ ఏందో తెలుస్తుంది. రాదే ఒకసారి నీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు 100 మంది నరేంద్ర మోడీ భయపడ్డాడు. క్యాంటీన్ కనబెడదామా? డిబేట్ మొత్తం మీ లెఫ్టిస్ట్ ఐడియాలజీ వాళ్ళందరినీ తెచ్చుకో. అరే తెచ్చుకో. నువ్వు బీజేపీ వాళ్ళని మొత్తం, నువ్వు బీజేపీ వాళ్ళని గుజరాత్ వాళ్ళని రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వాళ్ళందరినీ తెచ్చుకో బ్రదర్. బీజేపీ అవసరం లేదు నాకు. నేను చదివిన పుస్తకాలు నాకు చాలు. ఇది బ్రదర్, గుజరాతీ మార్వాడి అందరినీ తెచ్చుకో బ్రదర్. గుజరాత్ ఎత్తుతున్నావా నువ్వు? నాకు అర్థం కాదు. తెలంగాణ కాదా నువ్వు కమ్యూనిస్ట్? నువ్వు కమ్యూనిస్టుల పేరు ఎందుకు ఎత్తుతున్నావు? మరి నువ్వేం చేస్తున్నావు పొద్దున్నే? అర్థం కాలే. నువ్వే ఇప్పుడు నిన్న మావోయిస్టుల మీద దాడి జరిగితే ఆ పిల్లగాడు వాళ్ళ ఛానల్లో మన జయసూర్య ఏమంటాడు? ఇప్పుడు మీరు మిలిటరీ వాళ్ళు పోలీసు వాళ్ళు మీకు అడవిలో పోయే పని ఉంది, ఆ కోమింగ్ ఎందుకు చేసిర్రు? పోతే సంపద అంటున్నాడు. అది కరెక్టేనా? రైట్. ఏ సందర్భంలో అన్నాడు ఆయన అది? అక్కడ నక్సలైట్లు అయితే పట్టుకొని ప్రజాక్షేత్రంలో కోర్టులో పెట్టాలి కానీ ఒక మనిషిని ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదుగా బ్రదర్. ఒకవేళ వాళ్ళు కాల్పులు చేస్తే వీళ్ళు ఆత్మరక్షణ కోసం 100% కాల్పులు చేయాలి, కాదని అంటలే. పోలీస్ అన్నల్ని నక్సలైట్లు చంపొద్దు, నక్సలైట్లని పోలీసులు కూడా చంపొద్దు, అంతేనా? డెఫినెట్లీ 100% కదా. నేనేం చెప్తానంటే నా ఇప్పుడు నువ్వు చెప్పిన క్వశ్చన్ నేను విన్నా మిత్రమా. నేనేమంటానంటే ఎవడైనా కత్తి పట్టుకున్నాడు కత్తి పోటుకే పోతాడు, గన్ను పట్టుకున్నాడు గన్నుకే పోతాడు.